బాగుంటాయి సార్. అక్రమ సంబంధం బాగుంటాయి సార్, బాగుంటాయి. కుక్కర్ చూస్తే భయం అయింది, అలానే డ్రమ్ చూస్తే భయం అయింది. ఇప్పుడు హనీమూన్ కి పోవాలన్నా కూడా భయం అవుతుంది. అమ్మాయిని ఎవరైనా అబ్బాయి ఏమని అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారు. అదే అమ్మాయి ఒకవేళ అబ్బాయిని అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారా? పోలీసులు తీసుకుంటారా? నాకు తెలిసి అయితే పెళ్ళే వద్దు నన్ను అడిగితే, నిజంగా పెళ్ళొద్దు. మేఘాలయకు వెళ్ళిన హనీమూన్ కపుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పెద్ద మిస్టరీ వీడింది. తన భార్యే తనని తీసుకెళ్లి అక్కడికి తీసుకెళ్లి దారుణంగా కొంతమంది వ్యక్తులతో కలిసి చంపేసింది. మీరేమంటారు దాని గురించి? అంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకునే ముందు చాలా ఆలోచించి పెళ్లి చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఎవరో ఫోర్స్ చేస్తున్నారు మిమ్మల్ని అని చెప్పేసి పెళ్లి చేసుకోకండి. అంటే బ్యాక్గ్రౌండ్ మనం ప్రీవియస్ డేస్లో చూసుకున్నట్లయితే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా ఉండు, ఎక్కడికన్నా వెళ్తే అన్ని చుట్టుపక్కల చూసుకో అని అది ఉంటుండే. బట్ ఇప్పుడు మాత్రం అబ్బాయిలని బయటికి పంపిస్తే నాన్న జాగ్రత్తరా, ఈ అమ్మాయిలతో జాగ్రత్త, అమ్మాయిలు అసలు మంచోళ్ళు కాదు, ఇంటికి సేఫ్ గా రా అని అంటున్నారు. ఇప్పుడు అమ్మాయిల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయా, అబ్బాయిల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయా? ఇప్పుడున్న సమాజం ప్రకారం అబ్బాయిల మీద జరిగే దాడులు కనిపించట్లేదు. అంటే ఎందుకంటే అబ్బాయిలకు ఏ సంఘాలు లేవు, మహిళా సంఘాలు లేవు, మనకు పురుష సంఘం కావాలి బేసికలీ చెప్పాలంటే. డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుందంటారా? యా, డెఫినెట్లీ జరుగుతుంది. అది బయటికి రావట్లేదు. చాలా మంది అబ్బాయిలు ఇప్పుడు బయట ఎవరన్నా అమ్మాయిని ఎవరన్నా అబ్బాయి ఏమని అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారు. అదే అమ్మాయి ఒకవేళ అబ్బాయిని అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారా? పోలీసులు తీసుకుంటారా? తీసుకోరు. సో దానికోసం చాలా మంది అబ్బాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాళ్ళని కూడా టార్చర్ చేస్తున్నారు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. బట్ అవి బయటికి రావట్లేదు అంతే. ఇప్పుడు తన భర్తని పెళ్ళైన 2 నెలలకి హనీమూన్ అని చెప్పి అంత దూరం తీసుకెళ్లి తన లవర్ తో తన దగ్గర పనిచేసే వ్యక్తులతో కలిసి అంత దారుణంగా చంపవలసిన అవసరం ఏముందంటారు? ఇప్పుడు ఆమె లవ్ చేసింది, అది తప్పు కాదు బేసికల్లీ. సో ఆమె లవ్ చేస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి ఆయనను పెళ్లి చేసుకొని ఆయనతోని ఆమె అయితే ఎలా అయితే ఉండాలనుకుందో అలా ఉంటే చాలా బాగుంటుంది. అంతేగాని ఒకరిని పెళ్లి చేసుకొని వాడిని చంపి వాడి లైఫ్ మొత్తం ఖరాబ్ చేసి, ఒక అమ్మ కొడుకుని దూరం చేసి, ఒక అక్క తమ్ముడిని దూరం చేసి, ఒక తమ్ముడికి అన్నని దూరం చేసి, ఇట్లా ఇంతమందికి ఆయన దూరం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అదే వాళ్ళ ఫ్యామిలీలోనే సేమ్ సిచ్యువేషన్ జరిగిందని అనుకుందాం, వాళ్ళు తట్టుకోలేరు కదా. ఇటువంటి మహిళల గురించి మీరేం చెప్తారు? ఇంకా సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటారా? అమాయకమైన అబ్బాయిలు బలైపోతున్నారంటారా? చాలా మంది ఉన్నారు. ప్రీవియస్ డేస్ లో మనకు కుక్కర్ చూస్తే భయం అయింది, అలానే డ్రమ్ చూస్తే భయం అయింది. ఇప్పుడు హనీమూన్ కి పోవాలన్నా కూడా భయం అవుతుంది. హనీమూన్ కి పోతే ఎవరెక్కడ తీసుకెళ్లి, ఆమె ఆల్రెడీ చాలా పెద్ద ప్లాన్ వేసుకుంది. ఎవరు లేని ప్రాంతానికి నేను ఆయన తీసుకొస్తా, దాని తర్వాత మీరు అక్కడికి రండి, ఆడికి వచ్చిన తర్వాత మనం అనుకున్నది చేద్దామని చెప్పి ఎవరు లేని ప్లేస్ కి తీసుకెళ్లి ఆయనను చంపేసింది. సో ఇప్పుడున్న జనరేషన్ లో అబ్బాయిలు ఏ మ్యారేజ్ చేసుకుంటే మంచిది? అంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, అసలు పెళ్ళే వద్దా? అసలు నాకు తెలిసి అయితే పెళ్ళే వద్దు నన్ను అడిగితే, నిజంగా పెళ్ళొద్దు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుందాం అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఒక 30-40 years వచ్చినాక మీ మోరల్ సపోర్ట్ కోసం చేసుకుంటే బాగుంటది. కానీ నేను 25 years కి చేసుకుంటా, లేకపోతే అమ్మాయి గురించి తెలియకుండా చేసుకుంటా అంటే మాత్రం మీ లైఫ్ గుగిబాలే. మరి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అబ్బాయిలకి అమ్మాయిలకి నువ్వేం చెప్తావు? ఇప్పటికే నేను చెప్పేది ఏం లేదు. ఇప్పటికే 62 నుంచి 70% మంది పెళ్లి వద్దంటున్నారు. ఎవరిని రోడ్డు మీద అడిగినా కూడా అన్న మీరు పెళ్లి చేసుకుంటారు అంటే, అన్న పెళ్లి ఎందుకన్నా, అస్సలు అవసరమే లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళో చెప్పేసి ఎవరికి తెలియదు కాబట్టి పెళ్లి వద్దు నాకు అని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్ గా మేఘాలయ సంఘటన గురించి ఒక మాటలో నువ్వేం చెప్తావు? తప్పా రైటా? ఆమెను ఏ విధంగా శిక్షించాలి? ఇప్పుడు ఒకటే, ఆవిడ్ని ఉరి తీసేస్తే పని అయిపోతుంది. ఇలాంటి మళ్ళీ రిపీట్ కావద్దు అబ్బాయిల మీద, ఇలాంటి ఏది మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ రిపీట్ కావద్దు అంటే డెఫినెట్లీ ఆమెను ఉరి తీయాలంతే. అమ్మాయిలు అలా తయారవడానికి మెయిన్ కారణం ఏంటంటే సోషల్ మీడియానా, చదువు? నాకు తెలిసి చుట్టుపక్కల వాళ్ళు సోషల్ మీడియాతో పాటుగా మన ఫ్రెండ్షిప్ కూడా దాంట్లో కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటది. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట, మనం ఎవరితో అయితే తిరుగుతామో మన బిహేవియర్ వాళ్ళలాగానే ఉంటది, అలానే ఉంటది అని చెప్పేసి. ఫైనల్ గా అక్రమ సంబంధం మీద నీ ఒపీనియన్ ఏంటి? అక్రమ సంబంధం బాగుంటాయి సార్, బాగుంటాయి.